మా పిల్లలకు గానీ, నాకు గానీ నా డ్యాడీ ఉంటే మాత్రం మంచిగుంటది. మేము కారం వేసుకొని తిన్నా గూడా పిల్లలు మంచిగుంటారనమాట. అదొక సంతోషం. వాళ్ళ డ్యాడీ వచ్చిండంటే చాలు వాళ్ళకెక్కడ లేని సంతోషం ఉంటదనమాట. నేను ఉండి ఎంత మంచిగా చూసుకున్నా, మంచి మంచి ఫ్రూట్సు, మంచి మంచి అన్నం చేసి మంచిగా చేసి పెట్టినా గూడా వాళ్ళకి వాళ్ళ నాన్న లేని లోటు తెలుస్తా ఉంటదనమాట. ఇక్కడ నేను అంబలి చేసిన పిల్లల కోసం పొద్దున. ఊరెళ్దామని అనుకుంటున్నాము. హాలిడేస్ కదా! అందుకనే ఊరెళ్దాం అనుకుంటున్నాము పండక్కి. అక్కడికెళ్ళి ఇల్లు కడిగి, బట్టలు పిండి మంచిగా చేసుకోవాలనమాట. మొన్న పండక్కి గూడా పోలేదు. అందుకని పోదామని వాళ్ళకి తెలియరవ్వ చేసిన. 4 క్యారెట్లు ఉంటే కొంచెం జ్యూస్ కూడా చేసేసినా అనమాట. తాగేస్తారని. నిన్న చేయంగా 4 క్యారెట్లు మిగిలినాయి. నిన్న క్యారెట్లు, బీట్రూట్ చేసి జ్యూస్ చేశా. పొద్దున్నే కడుపు నిండా తినాలని అంటారు కదా! అందుకని నేను మాక్సిమం పొద్దున్న బాగా పెడతా పిల్లలకి. మనం పొద్దున తినేది సాయంత్రం వరకు మనకు మంచిగా ఉంచుద్దంట శరీరానికి. నేను కూడా వాళ్ళని పెట్టేసిన తర్వాత కొంచెం అన్నం తినేసిన. బట్టలు ఉంటే కొంచెం పిండేసి ఆరేసిన అనమాట. కూర ఏం చేయలేదు. కొంచెం కాకరకాయ కూర ఉంటే దాంతోని తిన్నా. నేను ఊరెళ్ళి 2, 3 రోజులయింది కదా! హాలిడేస్ ఇచ్చి. ఎందుకెళ్ళలేదంటే ఇల్లుంది గదా! దానికి నీళ్ళు పోయాలని స్లాబేసినాం. నీళ్ళు కడుపు నిండా దాపియాలి దానికి. అందుకనే నీళ్ళు పోయడం కోసం వండినా. ఈరోజు వెళ్ళి రేపు పండగ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.